ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. రే నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా? బాగా మార్క్స్ తెచ్చుకుంటావా? అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాల అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. సరేరా పద, మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడరా ఇంట్లో, మా నాన్న ఊరెళ్ళారా. రాడ్రా, మళ్ళీ రాడ్రా. రే ప్లీజ్ రా, రే నా మాట్లాడరా. వద్దురా రే, ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మా అమ్మా, అరే అరే వద్దురా. అబ్బా అబ్బా రే. ఏంటి బాగా చదువుకుంటాడా? మంచి మార్కులు తెచ్చుకుంటాడా? అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్? ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దక్కడు. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు పద. మా నాన్న ఏమన్నాడు? చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా? మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా? అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైనా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్ సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులే అంటున్నాడు. అంటాడు అంటాడు. అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? అది 1000 రూపాయలా? 1000 రూపాయలా? అది తీయండి తీయండి. 5000 తీయండి. ఇదిగో అజయ్, 500 రూపాయలు. సరే అంకుల్, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే. బోర్డు 500. ఏంట్రా మీ నాన్న ఇంత పిసినారుగా ఉన్నాడు? రే, 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా. గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లిలే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టేట్రా నీ అబ్బా. ఏం చేస్తున్నాడు వీడు? అరే అజయ్ వద్దురా, వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా. రే శ్యామ్, ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్ వాట్సాప్. వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో, ఇదిగో
చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడిదా, దున్నపోతూ, మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. వాడు నల్ల పందే. కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చే వాడికి ఐ లవ్ యూ చెప్పాయి. లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికి పంపించేస్తా. తర్వాత నీ ఇష్టం. ఏమో ఓకే, ఉంటా, బాయ్. అమ్ముడు ఎస్2 కుమ్ముడు, ఎస్2 కుమ్ముడు, కుమ్ముడు. ఇప్పుడు వీడికి ఏం కావాలంట? వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట, లేకపోతే కాలేజ్లో అందరికీ ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్. చిరంజీవి గొంతుతో మాట్లాడాడు. ఐ లవ్ యూ చెప్పమన్నాడు అంతేగా? పద. నందు వద్దే, నాకు భయంగా ఉంది. మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికి షేర్ చేస్తాడు. అది ఓకేనా? వీళ్ళనేం చేయాలో నాకు రే శ్యామ్, ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. రే, నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు. ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. గుడ్, పద. వెళ్ళిపోదాం నందు. ఇప్పుడు రాని వద్దే. వాడి సంగతి చెప్తా, నువ్వేం భయపడకు. ఓ షిట్, ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది? బాబోయ్ బాబోయ్, ఏమైందిరా? నేను రాలేదు. అక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. బాగా చూడు. వస్తారుగా, చూసుకుందాం. ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా? నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేలాడి తీసి వెళ్ళిపోతుంది. బాబాయ్, నన్ను వదిలే బాబాయ్, నన్ను వదిలే. నీ లవ్కోదండం నీకోదండం, నన్ను వదిలే బాబాయ్. చంపేరా నన్ను, ఏయ్. చంపేసి వెళ్ళిపో. నువ్వేదో ఎలా చేస్తావని కొత్త చెట్టు కొని మరీ వేసుకుని వచ్చాను రా. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా? అబ్బా, అక్కడ నందురా. ఇక్కడ శ్యామ్, గన్ శ్యామ్. ఏమవుతుంది ఏంటో, వీడు వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ వండుకోలేక కూర్చొని సాగుకో, వెళ్ళి పడిపోవాలి అంతే, ఇంకా ఏం చేయలేదు. రే శ్యామ్, నీ షర్ట్ ఇవ్వరా. తీసుకో, ఇంక నాకెందుకు, తీసుకో, నువ్వే తీసుకో. రే, ప్యాంట్ ఇవ్వరా. ఇవ్వను. ఎందుకు? సిగ్గా? చెడ్డీ లేదు. చెడ్డీ లేకుండా ఇంత దూరం వచ్చావా? చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా. థూ, యాదవా. భయపడకు. స్వాతి ఎక్కడ చెప్పరా? రే, తోగిరా. చూడు స్వాతి, నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. మమ శ్యామ్ బుద్ధి లేనివాడు, అదే బుద్ధిమంతుడు, మంచి మసాలా ఉన్నాడు, అదే మంచి మనసు ఉన్నాడు. మంచిగా కొనిస్తాడు, మసాలా టీపిస్తాడు, మసాలా దోశ కూడా పోయిస్తాడు, మసాలా. అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా, డబ్బులు కూడా లేవు నా దగ్గర. నువ్వు ఆగరా. శ్యామ్ నన్ను లవ్ నా అదృష్టం. శ్యామ్ నిన్ను లవ్ నీ అదృష్టం. వాడికి ఐ లవ్ చెప్తే వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం. సరే, స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది. దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. నీ స్టేట్మెంట్ ఇవ్వు. ఇచ్చేస్తాడు. లవ్ చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా? ఛీ, నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, నీ ఆడియో స్టేట్మెంట్. నేను చేసింది తప్పు, ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు, రికార్డ్ చేస్తా. అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా? నేను చెప్తా కదా, నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇవ్వు, చెప్తా. చెప్పు. నేను చేసిన తప్పు ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించగాక. ఓకేనా స్వాతి? చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పిస్తా. సరే చెప్పించు. అన్నయ్య. అన్నయ్య ఎందుకు? స్వాతి చెప్తేనే బాగుంటుంది. అన్నయ్య, నువ్వు చెప్పు స్వాతి. అయ్యో అన్నయ్య.
రే అదే పారిపోరా రే పారిపో కొట్టకండి రే రే రే, ఛే, వదలండి. రే వేణు మన వాళ్ళని తీసుకుని వచ్చారా రేయ్, నా స్వాతి ఫోటో మాఫ్ చేస్తారా నువ్వు? అనుకున్నాను రా ఇలాంటి వెధవ పనులు చేసి ఏకైక వెధవ నువ్వే అంటావని. థు. పోండ్రా. రేయ్, వదలరా. రేయ్, రేయ్, ఆగు. దగ్గర రాకు ఇద్దరు మెడ కోసేస్తా. రే ఇద్దరు మెడ కోసేస్తా. కోయరా కోయ్ చూద్దాం. రే విక్రమ్ వేరేరా పదరా తల చూసుకుందాం దొరకండి చచ్చిపోతాం చెత్త నా కొడుకులు. అజయ్ గాడు వచ్చాడా? వాడు రాలేదురా వాడి ఫ్రెండ్స్ ఉంటారు చూడు వాళ్ళు వచ్చారు మనల్ని అడుక్కు తినే కొడుకులు అంటున్నారా వాళ్ళు చాలా గట్టిగా కొట్టారు రవికి రే పద. ఇక్కడే ఉంటారా వాళ్ళు రే మీ కాదురా ఒక్కరోజు అజయ్ గాడుకుంటది. మలయాళ జ్యోతిషుడు వాడి గ్రహాలు బాలేవన్నాడండి. వారం రోజులు పోయాక రమ్మన్నాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఒక్క నిమిషం ఉండండి. ఏరా నాన్న, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశావా? నాన్న అడుగుతున్నారు. కట్టేశాడంటండి. ఎక్కడే సైట్ లో పేమెంట్ కట్టినట్టు చూపెట్టట్లేదు. ఎంత కట్టాడు అడుగు. 4,000 ఇచ్చానండి. ఇదిగో డ్యూ డేట్ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ చూపెట్టట్లేదు. వాడిని వెళ్ళి ఆఫీసులో కనుక్కోమను. తిడుతున్నారు చూడు. అబ్బా మీకన్నిటికీ కంగారేనండి. వాడు కట్టింది నిన్నే కదా. ఇక్కడ కంప్యూటర్ నుంచి సింగపూర్ లో మీ కంప్యూటర్ వరకు రావడానికి టైం పడుతుంది కదా. అంత నా కర్మే. నిన్ను అడిగాను చూడు. అబ్బాబాబాబా నాకు వంటింట్లో పని ఉంది, తర్వాత మాట్లాడతానులేండి. ఓరే నాన్న ఇవాళ కట్టేశారా? సరే అమ్మా కట్టేస్తా. అయ్యో ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. మేము మిడిల్ క్లాస్ అబ్బాయిలం టింగోరే. మేము మిడిల్ క్లాస్ చాయ్ చెప్పరా అన్న. ఒక సింగిల్ సైడ్ నాకు ఫుల్ బూస్ట్ డబ్బులు ఇడిస్తాడు. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం అవి ఇక్కడ కుమ్మేదాడ్రా. అలా దొరకకూడదురా. వాడిని మే కోపంతో మామే చూపించాడు. ఒక్కరోజు వాడికి ఉంది రక్క చెర్రి దెబ్బకు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి. అవునరా అడు ఉండాలిరా. రేషాం సినిమాకి వెళ్దామా? వెళ్దాం రా. డబ్బులున్నాయా? ₹1 లేదురా. మా నాన్న కాలేజ్ ఫీజు కట్టమని ఇచ్చాడు. కట్టేసి వస్తా. నీది కూడా కట్టాలా?
ఫీజు ఏంట్రా ఫీజు తర్వాత కడదాం. వద్దురా మా నాన్న సంగతి నీకు తెలియదురా చంపేస్తాడ్రా రే ప్లీజ్ రా టెన్షన్ పడుకు టెన్షన్ సరే పడుకు. చెప్పు నువ్వెక్కడికి పోతావు? ఈ కాలేజ్ ఎక్కడికి పోతుంది? వచ్చే నెల ఇస్తా. ఏంటండి ఎవరు మీరంతా ఎందుకు వచ్చారు? ఏమ్మా మీ అబ్బాయి ఇలా అందరి దగ్గర అప్పులు చేస్తూ జల్సా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అయ్యో. ఆఖరికి ఈ స్కూల్ పిల్లాడి దగ్గర కూడా అప్పు చేశాడు. ఇలాగైతే ఈ దేశం అంతా అప్పు చేసేలా ఉన్నాడు. అంటే అండి అంటే ఏమైందంటే అమ్మా. ఏంట్రా ఇది? నువ్వు లోపలికి వెళ్ళు, ఏదో ఒకటి నేను మాట్లాడతా. ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి సార్. అస్సలు మన భారతదేశాన్ని ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులున్నాయో మీకు తెలుసా? తెలీదు. చెప్తాను వినండి. చెప్పు. ప్రపంచ బ్యాంకు దగ్గర మన దేశం 1945 నుండి 2015 వరకు అంటే 70 ఏళ్లలో మనం ఎంత అప్పు తీసుకున్నామో మీకు తెలుసా? తెలీదు. 104 బిలియన్ డాలర్స్. బిలియన్ అంటే తెలుసా? 100 కోట్లు అంటే 10 లక్షల కోట్లకు పైనే. ఓహో. ఇండియాలో ఉండే ఒక్కొక్క సిటిజన్ పేరు మీద 32,812 రూపాయల అప్పు ఉంది. మీ జీతం ఎంత? 60,000. 60,000 జీతం తీసుకునే మీ పేరు మీద కూడా 32,812 రూపాయలు అప్పు ఉంది. అర్థమైందా? నీ పేరేంట్రా? శ్రీ సాయి కృష్ణ వెంకటేష్. ఆ శ్రీ సాయి కృష్ణ వెంకటేష్ పేరు మీద కూడా 32,812 రూపాయలు అప్పు ఉంది. నా పర్మిషన్ లేకుండా నా దేశం నా పేరు మీద అప్పు తీసుకున్నప్పుడు నా సరదా కోసం నేను నిజాయితీగా అప్పు చేస్తే తప్పంటారా? ఇదేంటి నేను అడుగుతున్నా. బాగుందిరా నీ అప్పు తీరి. అసలు నువ్వు క్లాసులకే వెళ్ళవు, పుస్తకాలే ముట్టుకోవు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుస్తాయిరా బాబు? మా అమ్మ కొంతకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. ఆహా, సరేనా? సరేలే వస్తా. అయ్యో అప్పుడే అమ్మా వెళ్ళిపోతున్నారేంటండి? నీకు నీ కొడుకో దండం. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే. అమ్మా జిగేల్ రాణి, అమ్మా జిగేల్ రాణి వెనక చూడమ్మా. మా జిగేలు రానే. ఇక్కడికి రా. ఏమైందమ్మా? అక్కడ రోజు చేసే కుర్రాలు నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య. ఎక్కడున్నారు? అదిగో అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. పద. ఒరే జిగేలు రాని వస్తుంది రే. ఏంట్రా మీకు ఇక్కడ పని? రే నీకేంట్రా ఇక్కడ పని?